సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ బీజేపీ నేతల మధ్య చెలరేగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున నియామకంపై వివాదం నెలకొంది. గతంలో మల్లికార్జున టీడీపీ వారిని వేధించారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. అలాంటి వారిని కమిషనర్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. కమిషనర్ నియామకంపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. సమర్థవంతమైన అధికారి కాబట్టే నియమించామన్నారు సత్యకుమార్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ధనలక్ష్మి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున టీడీపీ అటు బీజేపీ పార్టీల మధ్య గత కొంతకాలంగా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ రోజు మంత్రి సత్యకుమార్ ధర్మవరంలో పర్యటిస్తున్న నేపథ్యంలో టీడీపీ మంత్రి సత్యకుమార్ ను అడ్డుకున్నారు. కమిషనర్ మల్లికార్జున ఖచ్చితంగా ధర్మవరం నుంచి ట్రాన్స్ఫర్ మార్చాలి, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా మంత్రి సత్యకుమార్ ఆహ్వానాన్ని అడ్డుకున్నారు. అక్కడ టీడీపీ శ్రేణులు బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఖచ్చితంగా కమిషనర్ మల్లికార్జున తొలగించారు, అసలు మున్సిపల్ ఆఫీస్ కూడా అని అతన్ని అంటూ కూడా టీడీపీ ఆందోళనకారు వాగ్వాదం చోటు చేస్తుంది. పోలీసుల మధ్య ఇద్దరికి సర్దే ప్రయత్నం చేసినా టీడీపీ శ్రేణులు మాత్రం వినకుండా ఖచ్చితంగా మంత్రిని అడ్డుకుంటాము అని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి పోలీసులు మాత్రం సైడ్ చేసి మంత్రిని అక్కడి నుంచి పంపించేశారు. గత కొంతకాలంగా కూడా పరిటాల కూడా స్పందిస్తూ మల్లికార్జున నియమించిన విషయంలో 2021 నుంచి 2023 వరకు ఎన్నికల వరకు కూడా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున పనిచేస్తే అప్పుడు టీడీపీ శ్రేణులు అతను వేధించాడంటూ అది కాక మున్సిపల్ స్థలాలను కూడా వైసీపీ శ్రేణులకు అప్పనంగా కట్టబెట్టాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ అవగాహన లేకుండా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ఎలా నియమిస్తారంటూ కూడా ఆ పార్టీ కార్యకర్తలు బయట పేర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ బీజేపీ మధ్య కమిషనర్ విషయంలో వాగ్వాదం చోటు చేసిన నేపథ్యంలో ఈరోజు సత్యకుమార్ స్పందిస్తూ కమిషనర్ సమర్థవంతమైన అధికారి కాబట్టి అతనికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాము, ఒకవేళ అతను గతంలో ఏదైనా తప్పులు చేసినట్టు కూడా ఆధారాలతో బయటపడితే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకుంటారంటూ కూడా సత్యకుమార్ మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కూడా వివాదం చోటు చేస్తుందని చెప్పొచ్చు. జగదీష్, ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితి సర్దుమణిగినట్టేనా, ఇంకేమనుకోవాలి? ప్రస్తుతం అయితే మంత్రి అయితే క్లారిటీ ఇచ్చారు. కమిషనర్ ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే అతను మార్చేయలేదు, అతను సమర్థమైన అధికారి. ఖచ్చితంగా గతంలో కూడా అతనికి అవార్డు కూడా వచ్చింది. అట్లాంటి నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ సమర్థమైన అధికారులు ఉంటే నాకు వాళ్ళ సలహాల ప్రకారం ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. అందుకే అతనికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాము. అతను ఒకవేళ తప్పు చేసినట్లు ఏమైనా నిర్ధారణ ఆధారాలు ఉంటే చెప్పండి, అతను ఖచ్చితంగా నేనే ప్రభుత్వం చెప్పి మార్పిస్తానంటూ కూడా క్లారిటీ ఇవ్వడంతో మరి దీనిపైన టీడీపీ ఎలా స్పందిస్తుంది, గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటాడా, ఖచ్చితంగా కమిషనర్ ఇక్కడ ఒక మున్సిపల్ కార్యాలయానికి పోతే ఖచ్చితంగా నేనే కాలర పట్టుకొని బయటికి తీర్చి కొట్టానంటూ కూడా పరిటాల వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యల మధ్య అటు బీజేపీకి టీడీపీకి మధ్య వివాదం చెలరేగుతుంది. కానీ ప్రస్తుతం అయితే మంత్రి అయితే ఈ రోజు క్లారిటీ ఇచ్చారు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. కానీ టీడీపీ శిక్ష అయిన తర్వాత ఖచ్చితంగా కమిషనర్ మల్లికార్జున ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేంత వరకు ఆందోళన విరమించేలేదు. ఖచ్చితంగా అతన్ని మున్సిపల్ ఆఫీస్కి అయితే రానియమంటూ కూడా పరాకర్ణిగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ధనలక్ష్మి, జగదీష్, మరి పరిటాల శ్రీరామ్ ఏమంటున్నారు? మరి ఆయన చెప్పిన మాటలతో ఆయన వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోందా, లేదంటే హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోందా ఈ విషయాన్ని? ఖచ్చితంగా అతను పరిటాల శ్రీరామ్ కార్యకర్త సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున నియామక విషయంలో ఎవరి మాట వినేది లేదు. ఖచ్చితంగా అతని మున్సిపల్ కార్యాలయానికి వస్తే ఖచ్చితంగా కాలపట్టుకుని బయటికి తందానంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో మరి ఇప్పుడు సత్యకుమార్ దానికి క్లారిటీ ఇచ్చారు. కానీ దీని మీద పరిటాల శ్రీరామ్ ఎలా స్పందిస్తాడు ఏంటనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ అయితే అక్కడ ధర్మారంలో లేడు. అతను ఈ రోజు రేపు దీని మీద ఖచ్చితంగా స్పందిస్తారని కూడా అంటున్నారు. కానీ టీడీపీ విషయం వల్ల ఖచ్చితంగా ఇక్కడ నుంచి కమిషనర్ ని ఖచ్చితంగా తొలగించేంత కూడా మా పోరాటం ఆందోళన విరమించేది లేదంటూ కూడా కరాకని రోడ్డు మీద బయట నుంచి ఇంకా ఆందోళన కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ జగదీష్. అడ్డం వస్తే ఏం చేస్తాను